హెన్నా పౌడర్ అనేది ఎలా కలుపుకోవాలో మీకు చెప్తాను. మన ఇంట్లో టీ పొడి ఉంటుంది కదండి, ఆ టీ పొడి అనేది ఏది వాడితే అది ఒక స్పూన్ టీ పొడి వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసి పొయ్యి మీద బాగా మరగనివ్వాలి. ఈ మరిగిన డికాషన్ని మనం ఒక గ్లాసులోకి తీసి గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో హెన్నా పౌడర్ అనేది ఒక గిన్నెలోకి తీసి ఉంచుకోవాలి. దీనికోసం మీకు చిన్న టిప్స్ కూడా చెప్తాను. చాలామంది బీట్రూట్ రసంతో కలుపుకుంటారు. అలా కలుపుకోవడం వల్ల తల అనేది గ్రే హెయిర్ వచ్చేస్తుంది. మీకు గ్రే హెయిర్ కావాలి అనుకుంటే బీట్రూట్ రసం కూడా మనం కలుపుకోవచ్చు. హెన్నా పౌడర్ అనేది ఎప్పుడు మనం కలిపిన వెంటనే రాసుకోకూడదు. ఈ కలిపిన హెన్నా పౌడర్ని 7-8 గంటలు నానితే మనకి కలర్ అనేది బాగా వస్తుంది. అందుకే ఎప్పుడైనా రాత్రప్పుడు మనం పౌడర్ని నానబెట్టుకుంటే ఉదయం రాసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు కలిపి చూపిస్తాను చూడండి. ఈ పౌడర్లోని డికాషన్ వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. దీన్ని మూత పెట్టి రాత్రంతా ఉంచి మీకు ఉదయం చూపిస్తాను. ఈ పౌడర్ని మనం నెలలోని 2-3 సార్లు వాడితే మనకి కలర్ అనేది బాగా వస్తుంది. ఇది ఉదయం చూపిస్తున్నాను. పౌడర్ అనేది బాగా నానింది కదా, ఈ నానిన దాంట్లోని నిమ్మరసం కొంచెం పెరుగు అనేది వేసి బాగా కలుపుకోవాలి. మనం రాసుకునే ముందే వేయాలన్నమాట. అలాగైతేనే బాగుంటుంది. చాలామంది కోడిగుడ్డులోని తెల్ల సొన కూడా వేసుకొని రాసుకుంటారు. అది ఇష్టం లేని వారు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కలిపిన తర్వాత తలకి మనం రాసుకోవడమే. హెన్నా రాసుకుని 3-4 గంటలు ఉంచుకుంటే ఇంకా మంచిది. లేదనుకుంటే 2 గంటలు తలకు ఉంచుకున్నా మంచిదన్నమాట. కలర్ అనేది బాగా వస్తుంది. ఈ హెన్నా అనేది ఆరిపోయిన తర్వాత వాటర్తోని బాగా తలని కడిగేసుకోవాలి. తలస్నానం చేయాలి. షాంపూ అనేది వెంటనే పెట్టకూడదు. మరుసటి రోజు షాంపూతో స్నానం చేస్తే మనకి కలర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట.